బిచ్చగాడు సినిమాలో తల్లి బాగుండాలనే తపనతో కోటీశ్వరుడైన కొడుకు భిక్షాటన చేస్తే భార్య ఆరోగ్యం కోసం వేములవాడ రాజన్న ఆలయం వద్ద భార్యతో కలిసి భిక్షాటన చేస్తున్నాడు అడ్వకేట్ కాసల్ల జలంధర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా మంతనకు చెందిన జలంధర్ రెడ్డికి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్కు చెందిన శిరీషతో 2006లో పెళ్లి జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి, వారికి పిల్లలు లేరు. కరీంనగర్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ జలంధర్ రెడ్డి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ శిరీష దంపతులు అద్దె ఇంట్లో జీవనం సాగించారు. శిరీష అనారోగ్యం బారిన పడగా సంపాదన అంతా వైద్యానికి ఖర్చు చేశారు. అయినా ఆమెకు నయం కాలేదు. దీంతో వేములవాడ రాజన్న సన్నిధిలో భిక్షాటన చేస్తే ఆమె కోలుకుంటుందనే నమ్మకంతో దంపతులు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్న చిన్న మనస్పర్ధలతో భార్యాభర్తలు విడిపోతున్న ఈ రోజుల్లో ఆ దంపతులు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ భిక్షాటన చేస్తూ దేవుడి సన్నిధిలో కలిసి ఉంటున్నారు. ఫుడ్ ఇస్తారా రోజు? ఏం చేస్తారు మీరు? పని ఉన్నప్పుడు పని చేసుకున్నాం. సేవ చేస్తాం సార్. కుడతావా? నువ్వేం చేస్తావు రోజు? లోపల నేను సాగు ఏది శివుని విగ్రహం? ఎవరికైతే డబ్బులు అడగరు మీరు. ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే 951-205. 951-205 టీఎస్ఐ ఏపీ. అప్పుడైతే ఎన్ని సంవత్సరాలు? 2005 బ్యాచ్. 2005 బ్యాచా? 951 ఉంటుందా డైరీలో నీ పేరు? ఏది మీ ఎన్రోల్మెంట్ నెంబర్ అడ్వకేట్ది? ఐడెంటి కార్డు మీకు ఉందా? ఉంది సార్. ఇప్పుడు మీరు ఒకటి ఆఫర్ వచ్చింది, నేను వెళ్దామనే వరకు మీరు కాల్ చేశారు. నా కార్డు ఇచ్చి ఇంకోలా పంపించిన దీనికి నా పార్సల్ ఇవ్వడానికి. అక్కడ పార్సల్ వచ్చింది ఒకటి. ఓకే, నీది ఏంది? ఎంత నెంబర్? ఎంత ఎన్రోల్మెంట్ నెంబరు? 951-205. అందరు పేషెంట్ వాళ్ళకి చేసి ఆఖరికి మా దగ్గర కూడా అవి డబ్బులు కూడా నాన్న